నమస్తే అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి రొయ్యల కూర నేను చేసి చూపించబోతున్నాను. అది ఫ్రై కాదు, పులుసు కాదు. అరే, ఒకే కూరతో మనం ఎంత అన్నమైనా తినచ్చు. దీనికోసం నేను 1 కేజీ శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యలు తెప్పించుకున్నాను. ఈ రొయ్యలకు చూడండి, వీపు పైన ఉండే నరం కూడా నీట్గా తీసేశారు. అదైతే కంపల్సరీ తీసేసేయాలండి. ఈ రొయ్యల్ని ఇంకొక 2 సార్లు బాగా కడుక్కొని దీంట్లో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా రొయ్యలన్నింటికి పట్టేటట్టుగా వీటిని బాగా పూసుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండలు పెట్టుకుందాము. ఈ స్టవ్ పైన బాండలు పెట్టుకొని కూరకి సరిపోయినట్టుగా ఆయిల్ ఒక 3 or 4 స్పూన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 స్పూను ఇది వేయండి, షాజీరా వేయండి. 1/2 స్పూన్ షాజీరా, ఒక పట్ట, 1 ఇంచు పట్ట వేయండి. 2 ఇలాచీ వేసాను. ఇలాచీ మీ ఇష్టం అండి, స్కిప్ చేసుకోవచ్చు. లవంగాలు 4-5 లవంగాలు వేసాను. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 2 మీడియము ఆనియన్స్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేయాలండి. ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కొంచెం సేపు కలపండి. దాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మెత్తబడతాయి. ఉప్పు, పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా మెత్తబడే వరకు కొద్దిగా వేపుకోవాలి. మరీ డ్రై రోస్ట్ అయితే చేయాల్సినంత పని లేదు. ఎందుకంటే మనం దీనిలో రొయ్యల్ని ఉడికించి వేయట్లేదు, పచ్చి రొయ్యలు అలాగే వేస్తున్నాము. దీన్ని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు చీల్చి వేయండి, స్మెల్ బాగా వస్తుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా ఇలాగే వేసుకోండి. చించే వేస్తాను నేనైతే వీలైనంత వరకు. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 టమోటాలు, మీడియం సైజు 3 టమోటాలు, సన్నగా కట్ చేసి పెట్టిన టమోటాలు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనకి కావాల్సినంత కారం, మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళైతే. దీనిలోనే 1 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా పొడి వేయండి. గరం మసాలా పొడి కూడా వేస్తాను చూడండి, ఇప్పుడే వేసేస్తాను. అదిగో వేస్తున్నాను. గరం మసాలా పొడి కూడా వేసేసాను. ఈ 3 పొడులు ఇవి బాగా ఫ్రై అయితే ఇంక ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని తెచ్చుకొని దీనిలో వేసుకొని బాగా వేపండి. అంతా ఈ మనం వేసుకున్న మసాలా అంతా ఈ రొయ్యలకి బాగా పట్టేటట్టుగా బాగా కలపాలి. మన మసాలా అంతా వీటికి బాగా పట్టాలండి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపారంటే మనకి ఈ రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి చూడండి. ఈ వాటర్లోనే మనకి రొయ్యలు ఉడికిపోవాలి. మనం దీంట్లో ఏమీ ఎక్స్ట్రా వాటర్ పోయట్లేదు, ఎందుకంటే మనము గ్రేవీ కూర చేయట్లేదు. కొంచెము ఫ్రై కాకుండా, ముద్ద కాకుండా ఉండేటట్టుగా ఉంటుందన్నమాట. దీనిలో 2 పచ్చిమిర్చి చీలికలు వేయండి. పచ్చిమిర్చి వేసినందువల్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇవి చూడండి బాగా ఉడకటానికి దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు మనము ఈ రొయ్యలు ఉడికాయో లేదో ఒక్కటి తీసి టెస్ట్ చేద్దాము. ఎంత మాత్రం ఉడికాయో చూడండి. ఆల్మోస్ట్ ఉడకొచ్చినట్లే ఉంది చూసేదానికైతే. ఇంకో 5 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో కదుపుతూ ఉన్నారంటే ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఈ వాటర్ మొత్తంలో ఈ రొయ్య మనకి ఉడకాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాము. చూడండి, రుచి చూస్తే ఫోర్క్కి వచ్చింది అంటే ఉడికినట్టే ఉంది. పట్టుకొని చూస్తే చాలా కాలిపోతుందండి బాబోయ్, ఇది తినలేము. అందుకే నేను చేత్తో ఒత్తి చూశాను. ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోయింది. ఇంకొంచెం సేపు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఉడికించామంటే ఈ వాటర్ కూడా ఇంకిపోతాయి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఈ స్టేజ్లో మీరు 1/2 చెక్క నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయ మన కూర టేస్ట్ని డబల్ చేస్తుంది. ఇంకొక చిన్న టిప్పు, ఇంకా కూర టేస్ట్ పెరగాలంటే నేను 2 స్పూన్లు నెయ్యిలో జీడిపప్పు కొన్ని వేయించి దీంట్లో కూరలో పోసాను చూడండి. ఇది చాలా సీక్రెట్ టిప్ అండి. జీడిపప్పు రొయ్యల కూరలో ఎప్పుడు జీడిపప్పుని ఇలా వేశారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా మీరు కొంచెము కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేపుకోండి. ఇంకా మరీ డ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము ఫ్రై కాదు చేసేది. దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి మనము మార్చుకుందాము. మార్చుకునే ముందు కూర టేస్ట్ చూస్తాను.
ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. అన్నీ బాగా సరిపోయాయి. ఎక్కడ ఏది తక్కువ లేదు, ఎక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తక్కువ ఎక్కువ అయితే వేసుకొని మళ్ళీ ఒక్క 2 మినిట్స్ ఇలా కదుపుకున్నారంటే కూర అడ్జస్ట్ అయిపోతుంది టేస్ట్కి తగ్గట్టుగా. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. చూడండి, అస్సలు గుమ్మగుమ్మలాడుతుంది. ఎమ్మి చాలా చాలా బాగుంది. కూర ఫినిష్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.